జైలు ఇది కూడా పవిత్రమైన ప్లేసే. ఎందుకంటే ఇక్కడికి మహాత్మా గాంధీ లాంటి గొప్ప వాళ్ళు వచ్చారు. శ్రీకృష్ణ లాంటి దేవుళ్ళు ఇక్కడే పుట్టారు. ఇక్కడ చిన్న పెద్ద కులం మతం అలాంటి భేదాలు ఏమి లేవు. ఇక్కడికి తప్పు చేసిన వాళ్ళు వస్తారు, తప్పు చేయని వాళ్ళు వస్తారు. सूर्य भगवान आ गया, उठो, चलो चलो। వెళ్ళండి. నూనూగు మీసాలు పక్కపాడి లేత వయసు. జైలుకి వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడే పోలీసులు కొట్టాం. మర్డర్ చేసి జైలుకి వచ్చానని హీరోలా ఫీల్ అవుతున్నావా? మాట్లాడవేంట్రా? సైలెన్స్ వైలెన్స్ తప్ప ఏం తెలియదురా నీకు? వీడిని తీసుకెళ్లి డాక్టర్ ట్రీట్మెంట్ ఇవ్వండి. మౌనంపై మాటలు రావాలి కొడుక్కి. థర్డ్ డిగ్రీ ఎందుకులే సార్, జస్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలేయండి. కొట్టాడని నువ్వే కదా కంప్లైంట్ చేసావు, వదిలేయమంటావేంటి? వాడిని ఎంకరేజ్ చేస్తున్నావా, నన్ను అర్థం చేస్తున్నావా? సార్, ఒక మర్డర్ చేసినా 100 మర్డర్లు చేసినా పనిష్మెంట్ ఒకటే సార్. వాడికి మర్డర్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు నన్ను నమ్ముకున్న ఫ్యామిలీ ఉంది. తర్వాత వాడు ఏదైనా చేస్తే దరిద్రం పొద్దు. నీ పేరేంటి? లక్ష్మి సార్. నీకు ఆడాళ్ళ పేరే కరెక్ట్. అది ఆడాళ్ళ పేరు కాదు సార్, అమ్మవారి పేరు. మర్డర్ చేశారా? పోలీసులు కొట్టి కూడా సేఫ్ గా వస్తున్నాడు. వాడిది మామూలు రేంజ్ కాదు, మాఫియా రేంజ్. సైనైడ్ యాసిడ్ కంటే డేంజర్ అంటారు వాడు. వస్తున్నారా? ఎస్కేప్ అవుతాం పదండి.
కాదురా బాయ్. కూర్చోండి బాయ్. బాయ్, మర్డర్ చేసావంట కదా నువ్వు? ఎందుకు చేసావన్నా? మర్డర్ చేశాక లొంగిపోయావా, దొరికిపోయావా, లేక పారిపోయావా? నడిగడ్డ ముందస్తు తిన్నాల కోసం పేట నుంచి అమ్మాయిలు వచ్చారు. ఉత్సాహం ఉన్న యువకులు పాల్గొనవచ్చు. రేయ్ ఏట్రా లేడే కొండ ఇక్కడి నుంచి. సే నిద్రమోహన్ దానా దూడ పాలు తాగుతుంటే లోపల ఏం చేస్తున్నావే? చూసుకోలేదయ్యా. ఏడాడు ఏడాడు రికార్డింగ్ డాన్సులతో డాన్సులు అంటే ఊళ్ళో వాళ్ళ దగ్గర తలెత్తుకోలేకపోతున్నాను. ఇంకా లెగలేదయ్యా. ఇంకా లెగలేదా? తండ్రిని పిల్లాడితోటి ఏంద్రా నీకు? పిల్లాడు కాదే కొవ్వు నా కొడుకు. వాడి నిద్ర లేపితే పిచ్చి కోపం అని తెలుసు కదా నీకు. వాడితోటి ఏందిరా? వాడి నిద్ర లేచి ఏం పని చేయాలి ఇప్పుడు నీకు? వయసు తక్కువ షోలు ఎక్కువ. నీతో నా వల్ల కాదురా బాబు. నీకు దన్నం. సర్పంచ్ కొడుకు వస్తున్నారు. ఇందులో భయపడతారు. ఆడొచ్చేది ఆడటానికి కదా. రండి బాబు రండి, నా సీట్లో కూర్చోండి. నాకు పంచు డబ్బులు కలుపు. సనా సర్పంచ్. సర్పంచ్ కొడుకైతే సమాజానికి సేవ చేయి, సత్యవాడిని సేవ చేయి. ఇక్కడ ఎక్స్ట్రాలు చేయొద్దు. డబ్బులు కలిపితే ఆకులు పడతాయి. ఇక్కడ వెనకాల ఎక్స్ట్రా కార్డ్స్ ఉన్నాయి. వీడు దొంగాట ఆడుతున్నాడు. దొంగాట ఆడతావరా నా కొడక?
అదృష్టాన్ని నమ్మినుడు కష్టాలు పాలవుతాడు, కష్టాలు నమ్మినుడు అదృష్టవంతుడు అవుతాడు. నేను రెండింటిని నమ్మను, నన్ను నేను నమ్ముతా. నీ కొట్టుకోవాలనిపిస్తే డైరెక్ట్ గా రా, బతకాలనిపిస్తే కాళ్ళ బేరడికి రా. కాలర్ పట్టుకుంటే మాత్రం నాకు ఎక్కడో కాలిద్ది. ఫ్యూచర్ ఎమ్మెల్యేరా నేను. మన స్కూల్ టైం నుంచి చూస్తున్నా, ప్రపంచమంతా నాకు రెస్పెక్ట్ ఇస్తుంటే నువ్వు మాత్రం నాకు బిల్డప్ ఇస్తావురా, అది నాకు నచ్చలా. మనమే పెట్టుకు వెళ్ళాలి మామ. కమన్ మామ, ట్రైన్ వెళ్ళిపోయి బీర్ తాగేశారు మామ. కమన్ మామ, కమన్ మామ, ట్రైన్ వెళ్ళిపోతుంది మామ, బీర్ తాగేసారు మామ. కమన్ మామ, మనమే పెట్టుకు వెళ్ళాలి మామ. కమన్ మామ, మనమే పెట్టుకు వెళ్ళాలి మామ. ఎస్. ఏంటల్లుడు చాలా హుషారుగా ఉన్నావు, ఇవాళ హ్యాండ్ బాగా రైజ్ అయినట్టుంది. మామూలు రైస్ కాదు, సర్పంచ్ కొడుకు నేర కొట్టే రేంజ్ లో రైజ్ అయింది. రే మచ్చా, నువ్వు కొట్టిన తప్ప సర్పంచ్ కూడా చచ్చిపోయారా? మీకోసం పోలీసులు వస్తున్నారా? రేపు అమ్మా నాన్న ఊరెళ్తున్నారు. నన్ను రమ్మంటావా? అమ్మో, ఇంటికా? ఎందుకు భయం? నేనున్నాను కదా. నువ్వు ఉన్నావనే నా భయం. కళ్ళతో ప్రేమించుకుంటే విసుగొస్తుంది, కలిసి ప్రేమించుకుంటే కడుపు వస్తుంది. బాబాయ్, చెట్లను ప్రేమించండి అంటే చెట్ల కింద ప్రేమించుకుంటున్నారు. నీకు మరీ అంత దానగుణం పనికిరాదు కార్తీక్. దానగుణం కాదు, తీసుకున్న రుణం. అడుక్కునే వాడి దగ్గర అప్పు తీసుకున్నావా? ఛీ, నువ్వు మరీ ఇంత దిగజారిపోతావు అనుకోలేదు. నువ్వు తగులుకున్నాక దిగజారిపోక దిగ్గజాని అవుతానా? నడిచి నడిచి కడుపు కాలిపోతుంది. హైదరాబాద్ లో అందం తప్ప అన్నం దొరకదనుకుంటా. డబ్బులు తీ. దేనికి? డాన్స్ డబ్బులు తీ. సచ్చినోడా, పురుగులు పట్టిపోతావరా? మీరు మాత్రం బంగారం పట్టిపోతారా?
మనతో పెట్టుకోవద్దు. వీడు మూత్రంలో చేపలు పట్టేవాడే, వీడితో మనకెందుకు కాదండి. చెయ్యి అలా పట్టే కానీ ఎక్స్క్యూజ్ మీ. పళ్ళు అమ్ముతాను, కొంటారా? పీస్ ఎంత? గంటకైతే 1K, ఇంటికైతే 10K. ఈ ఫ్రూట్స్ కి ఏమన్నా బంగారం పోతుందా ఏంటి? పూల పేరాలొద్దు, నేను ఫ్రెష్. నువ్వు పెట్టుకున్న పూలు ఫ్రెష్, నువ్వు కట్టుకున్న చీర ఫ్రెష్, నువ్వు పట్టుకున్న పళ్ళు ఫ్రెష్. నువ్వు ఫ్రెష్ ఏంటి? ఆయన నిన్ను ఫ్రెష్ అంటే నన్నేమనాలి? సెంచరీ హీరో అంటారు. సెంచరీనా? సింగిల్ లాగా సింగిల్ గా తిరుగుతున్నా సెంచరీ అంట. మాటలొద్దు, మ్యాటర్ చెప్పు. ఎంత ఇస్తావు? నువ్వు అడిగినంత ఇస్తా. అప్పిస్తావా? ఇదేమన్నా వడ్ల వ్యాపారం అనుకుంటున్నావా, వడ్డీ వ్యాపారం అనుకుంటున్నావా? ఏదైతేనే వ్యాపారమేగా. పోయి పని చూసుకోపోరా, పైకి వస్తావు. పిలిచింది, నవ్వింది, తిట్టింది, పోయింది. రామాయణంలో ఒకటే మైలేడి, ఇక్కడ అందరూ మైలేడీసే. సూపర్ చల్లగుండి తల్లి. సార్ 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 పిల్లలు లేదు సార్ ఫోన్ పే గూగుల్ పే ఏదైనా ఓకే సార్. ఫోనే లేదంటే ఫోన్ పే అక్కడ చేస్తాం, కార్డ్స్ ఉన్నాయి. హలో గురు, ఐ హావ్ దట్ ఆప్షన్ ఆల్సో. సీ దిస్. అప్పకి లేక నీళ్లు తాగుతుంటే కొడుకు వచ్చి కళ్ళు కావాలన్నట. ఎలా ఓకే, నో ప్రాబ్లం. ఏ ఏంటి కాదు గీక్తావా? గీకే. కాలు ఏమైంది? యాక్సిడెంట్ లో ఇరిగిపోయిందండి. చెయ్యి నలిగిపోయిందండి. అవునా? అంటే నువ్వు పరిగెత్తలేవా? నడవడమే కష్టంగా ఉందంటే పరిగెత్తడం ఏంటండి? యు ఆర్ థింకింగ్ ఫూలిష్ అండ్ రబ్బిష్. జర్నీలో జాక్ పాట్ తగ్గడం అంటే ఇదేనేమో. నమస్కారం సార్. ఒరే నీ అడక తినలా ఎలా? ఒరే నా బట్ట, నీ నోట్లో ఒట్లు పోయా, నీ పువ్వు దగ్గర, నీ తాడు దగ్గర ఆగరా. ఇదిగో బ్యూటీ, నా డబ్బులు నాకు ఇప్పించండి అమ్మా. అడుక్కునే వాడి దగ్గర డబ్బులు లాక్కోవడమా? కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉంది. నువ్వు ట్రై చేస్తావా? నా డబ్బులమ్మా. ఏంటంటే ఇది దగ్గర లాక్కోవడం ఏంటి? కొంచెం సెన్స్ లేదా? ముందు తన డబ్బులు అతనికి ఇచ్చేయండి. ఇస్తారా? 100కి కాల్ చేయమంటారా? హలో, నాది అవసరం ఆశ కాదు, ఆకలి. నీకు ఫుడ్డే కదా కావాలి. అది నా బాక్సే, నా బాక్స్ ఇంటికి ఇచ్చావు. చాలా ఇంకేమైనా కావాలా? రాలేదు. నా ఫేవరెట్ చాక్లెట్స్ అవి కూడా చేస్తావా? వీడేంటే జంగిల్ జాతిలా ఉన్నాడు. నువ్వు అర్చన చేస్తున్నావా? నేను ప్రదక్షిణ చేసిస్తాను. ఓకే డాడ్. పూజారిలో ఉండు, దేవుళ్ళ బిల్డప్ ఇవ్వద్దు. గుడి ధర్మకర్తది, నైవేద్యం ఉభయదాది, ప్రసాదం భక్తులది. ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు పెట్టాలి. 2 సార్లు అడిగితే పెట్టవా? అమ్ము, నా షూ కనిపించట్లేదురా. ఇక్కడే వదిలావు కదా. కొత్త షూరా? వదిలే డాడీ, దరిద్రం పోయిందనుకో. అంతేనంటావా? లైట్ తీసుకో. ఓకే.
నీళ్లు తాగడానికి వాడుకోవడానికి కాదు. నల్లంగి ధనరాజ్ గౌడ్ ఎవరతను? మా సార్. ఆ ధనరాజు కూడా ఏదో చేసిన పాపాలు పోవాలి పుణ్యాలు రావాలని చలివందరం పెడితే నువ్వేంటి ఏదో అడు ఉంచుకున్న దానిలాగా పెంచుకున్న దానిలాగా నెయ్యి పోస్తున్నట్టు నీ పోస్తున్నట్టు పోస్తావు పోయి. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? నోటికి వచ్చినట్టు వాగుతున్నావు. ఏయ్ మా ఊర్లో నన్ను కుర్రోడు అనరు ఒవ్వోడు అంటారు. నన్ను పట్టుకొని రా అంటావా? బొంగురు కొంటానా? ఏంట్రా నన్నే బొగ్గు కొడతావా? స్టాప్ 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 స్టాప్. ఏమైందిరా? మీరు వెళ్ళండి డాడీ, నా ఫ్రెండ్ వచ్చి డ్రాప్ చేస్తుంది. ఏంట్రా నన్నే కొడతావా? నన్ను ఇప్పటి వరకు మా ఆయనే కొట్టలేదు. నీకెంత ధైర్యం? ఈరోజు నీకు చెప్పైపోతే చూడు. చూడు నన్నే కొడతావా? నువ్వు నన్ను కొట్టలేదా? నీ తొక్క మొగోళ్ళు పట్టుకొని నన్నే కొడతావా? కొడతానా? రేపు నుంచి పగలు ఉంటది రాత్రి ఉంటది నువ్వు ఉండవే చెప్పేస్తాను. నేను చెప్తాను. జై బాలయ్య. ఎవడ్రా నువ్వు? గొరిల్లాకి గాడ్ ఫాదర్ లో ఉన్నావు. నిన్నట్టుంచి చూస్తున్నా. దగ్గర డబ్బులు లాక్కున్నావు. ప్రసాదం పెట్టలేదని పూజారిని కొట్టావు. ఇక్కడేమో ఇలా ఎర్రగడ్డ నుండి ఎస్కేప్ అయి వచ్చావా? జంగల్ నుంచి పారిపోయి వచ్చావా? కరెక్టేనండి. మాలాంటి రైతులు మీలాంటి వాళ్ళ కంటికి అడవ మనిషిలాగే కనిపిస్తారు. మీరు రైతులా? అవునండి. పోయిన సంవత్సరం వర్షాలు పడక వేసిన పంట ఎండిపోయింది. ఈ సంవత్సరం కప్పలకి పెళ్లి చేశాం. వర్షాలు ఎక్కువయ్యి పొలంతో పాటు ఉన్న ఇల్లు కూడా కొట్టుకుపోయింది. చేయడానికి పని లేక, తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక సిటీకి వచ్చాను. ఇక్కడేమో ఏ పని చేద్దామన్నా ఎక్స్పీరియన్స్, రికమెండేషన్లు, క్యాస్ట్లు అడుగుతున్నారు. ఆకలితో అయితే చేస్తుంటే మీలాంటి వాళ్ళ కంటికి కుక్కల్లా కనబడుతున్నాం. అయ్యో సారీ అండి, మీ గురించి నాకు తెలియదు. రైతు దేశానికి బ్యాక్ బోన్. మీకు జాబ్ కావాలి కదా? అవునండి. నేను లోకల్, నేను మీకు హెల్ప్ చేస్తాను. మీకేం వర్క్ వస్తుంది? ట్రాక్టర్ నడపడం వచ్చింది. ఓ డ్రైవింగ్ వచ్చా? లైసెన్స్ ఉందా? ట్రాక్టర్ లో మర్చిపోయానండి. అయ్యో. స్టడీస్? డిగ్రీ. సర్టిఫికేట్స్ ఉన్నాయా? ఫెయిల్ అయితే ఇవ్వరంట కదండి. సరే నాతో రండి. ఒక్క నిమిషం. మా డాడ్ షోలో ఉన్నాయి. కష్టాలు ఉన్నాయన్నారు. షో ఏంటి రిచ్గా ఉన్నాయి? ఓ ఇవే కాళ్ళు ఖాళీ ఉన్నాను గుడి దగ్గర చేసుకొచ్చానండి. తప్పు అనిపించలేదా? ఎందుకండి వాడు నా చెప్పులు కొట్టేశాడు. వాడు చేస్తే కరెక్ట్, నేను చేస్తే తప్ప. అయినా నా చెప్పులు ఖచ్చితంగా డీసీ గారు కొట్టేసి ఉంటాడు. టీసీనా? నేను టికెట్ చూసుకుంటే ఆయన ఎక్కానండి. ఆడి బాబు మంచి పైరేసాడు. నేను కట్టినా మధ్యలో పడుకున్నా ఆ టైంలో కొట్టేసి ఉంటాడు. తప్పు చేసినా ఒప్పుకుంటున్నావు, అదే నేను కాపాడుతుంది. థ్యాంక్స్. ఇప్పటికిప్పుడు జాబ్ అంటే ఆఫీస్ బాయ్ ఓకేనా? ఓకేనా? కౌ బాయ్, లవర్ బాయ్, చాక్లెట్ బాయ్, ఆఫీస్ బాయ్ సౌండింగ్ బాగుంది. ఏం చేయాలేంటి? టీలు కాఫీలు ఇవ్వాలి, ఇక్కడే ఉండాలి. రోజు భోజనం, మంత్లీ శాలరీ. టీలు కాఫీలు అందించడం ఏంటి? అసలే ఊర్లో పెద్ద భూపతిని నేను. అప్పుడు భూపతివేమో, ఇప్పుడు భిక్షపతివి. ఆగ్లో మొత్తం కొట్టుకుపోయిందన్నావుగా. వేరే జాబ్ వచ్చేంత వరకు అడ్జస్ట్ అవ్వు, ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? వేసుకోవడానికి బట్టలు లేవు. ఒక 100 అప్పిస్తావా? ఎస్టర్డే నేను ఒక జ్యూస్ పార్లర్ విజిట్ చేశాను. చాలా బాగుంది. జ్యూస్ పార్లర్. శుక్లా, ఐ లవ్ యూ. స్టూపిడ్. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఇంకొకసారి లెటర్స్ ఇచ్చినా, ఫ్లవర్స్ ఇచ్చినా కంప్లైంట్ ప్రిన్సిపల్ కి ఇవ్వను, పోలీసులకు ఇస్తాను. కమ్. కాలేజ్ లో అందరూ నీకే ప్రపోజ్ చేస్తారంటే నాకెవరు చేయరేంటి? హే నువ్వేంటి? ఎలా అయింది? శాలరీ ఇచ్చారు. ఒరిజినల్ వడ్డీ ఏంటి బిల్డప్? డెవలప్. అవును, కాలేజ్ లో ఆటర్స్ నెల చేయరు కదా, నువ్వెలా వచ్చావు? వీడు పక్కగా
పిచ్చిగానుడు. మన బాబుని చంపిన రాజాగాడు హైదరాబాద్ లో ఉన్నాడట. ఏంటి మూర్తి గారు ఈ ఉత్తరం? హైదరాబాద్ నుంచి మీ అబ్బాయి అనుకుంటా. ఫోన్ చేస్తే దొరికిపోతాడని ఇంటికి ఉత్తరం రాశాడయ్యా. బాయ్ డాడ్. బాయ్ డియర్. హే శుక్ల, హే, నువ్వు లేటా? లిఫ్ట్ ఇచ్చేవాడు హ్యాండ్ ఇచ్చాడు. ఏమైంది? జాబ్ ని తీసేశారు. ఎందుకు? ఈ క్యాష్ తీసుకెళ్లి మన సైట్ ఇంజనీర్ కి ఇచ్చేసరా. ఓకే సార్. సైట్ దగ్గరికి వెళ్ళేసరికి మేస్త్రి వెళ్ళిపోయాడు. తిరిగి వస్తుంటే దారిలో క్లబ్ కనిపించింది. 1000 రూపాయలు గెలుచుకుందామని ప్యాకెట్ ఆడాను. షో 2000 పోయాయి. ఎంటే నాన్ స్టాప్ గా ఆడా. మొత్తం పోయాయి. జరిగింది మీ అంకుల్కి చెప్పా. నన్ను కొట్టి తిట్టి తరిమేశారు. సాలరీ ఇస్తున్నారు, ఫుడ్ పెడుతున్నారు, ఎందుకు కక్కుర్తి పడ్డావు? కక్కుర్తి ఏం కాదు, కరువు. కడుపు నిండా తాగి చాలా రోజులైంది. నువ్వు డ్రింక్ చేస్తావా? స్మోక్ అంత రెగ్యులర్ ఏం కాదు. స్మోక్? ఇంకెప్పుడు నన్ను కలవకు పో. ఎందుకు కలవద్దు? నువ్వు కరెక్ట్ కాదు. ఎందుకు కాదు? నీకు లేని ఒక్క బ్యాడ్ హ్యాబిట్ చెప్పు. పోనీ నీకున్న ఒక గుడ్ హ్యాబిట్ చెప్పు. గుడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళంతా గుడ్ ఏం కాదు, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళంతా బ్యాడ్ ఏం కాదు. అదే పద. ఏ శుక్లా, నేను చెప్పేది శుక్లా. బాగా చెప్పాలి. శుక్లా ఆద్య మీరేనా చెప్పండి. రారా ఏరా, బాగా దెబ్బలు పడినట్టున్నాయి. అక్కడక్కడ రక్తం కూడా వస్తుంది. ప్రకృతి ఎప్పుడు న్యాయబద్ధంగా ఉంటుందిరా. నీలాంటి శిక్షిస్తుంది, నాలాంటి రక్షిస్తుంది. ఏమంటావు? ఎక్కడుంటావు? రెండు ట్రైల్ వేస్తున్నావు. ఈ రోజు నుంచి నా కేర్ టేకర్, నా కేర్ ఆఫ్ నువ్వే. ఏంట్రా బ్లాక్ మెయిలా? నేను పిచ్చగాడినా కానీ పిచ్చోను కాదు. వై షుడ్ ఐ బేర్ యూ? ఈ బిచ్చగాడి కాళ్ళున్నాయి, అవి బాగున్నాయి. జనాల దగ్గర డబ్బుల కోసం ఇలా మోసం చేస్తూ నటిస్తున్నాడని చెప్పి బోర్డు పెట్టుకుని మరి నీ పక్కనే నిలబడతా. అప్పుడు నీకు డబ్బులు పడవు, దెబ్బలు పడతాయి. నన్ను కొట్టు పర్లే, నా పేటీఎం కొట్టకరా. ఇప్పుడేంటి నేను భరించాలి అంతేగా. సరిపదా ఇల్లు నీదేనా, నువ్వు అడుగు తినేదా? మాటలు జాగ్రత్తగా రాని. యు నో వన్ థింగ్, ఇట్స్ మై డాడ్స్ గిఫ్ట్. యా వెల్కమ్ వెల్కమ్. కేడీకి కేడిఎం కి ఉన్నంత తేడా ఉంది నీకు ఇంటికి. అయినా ఎంత పెట్టుకొని అడుక్కోవడం ఎందుకు? ఇట్స్ మై హెరిడిటరీ ప్రొఫెషన్ బ్రో. అంటే ఓ నువ్వు ఇంగ్లీష్ లో వేలు ముద్ర కాదు కాదు. ఇది మా కుల వృత్తి. ఇది కుల వృత్తిలో లేదు, కకృతిలో ఉంది. లోపల చూస్తే ఒక్కొక్క లేదు, బయట కుక్కలు ఉన్నాయని బోర్డు ఎందుకు పెట్టావు? అడుక్కునే వాళ్ళు లోపల రాకూడదని. యూ సిల్లీ. అది కీస్తోనో తోస్తోనో రాదు. ఓన్లీ వాయిస్ రికగ్నైజేషన్. నౌ యు విల్ సీ మై వాయిస్. మాతా కావలం తల్లా. కుక్క లేకుండా బోర్డు, కీస్ లేకుండా సెన్సర్. బాగానే మేనేజ్ చేస్తున్నావు. మేనేజ్ చేయట్లేదు, మెయింటైన్ చేస్తున్నావు. వెల్కమ్ టు మై హౌస్. వెల్కమ్ వెల్కమ్. తమ్ముడు ఇదే నా సామ్రాజ్యం. ఈ బుక్స్ ఏంటి? పుస్తకాల వ్యాపారం చేస్తున్నావా? ఎల్ఎల్బి చేస్తున్నా. లాయర్ అవడం నా అంబిషన్. ప్రాక్టీస్ లో ఉన్నా. నువ్వు ఎక్కడన్నా ఉండు, నాకు మాత్రం దూరం ఉంది. తమ్ముడు ఏ ఊరు? పల్లెటూరు. కరెక్ట్, ఐ యాక్సెప్టెడ్.
ఒరే ఇది అర్థం కాదురా. ఓయమ్మా ఓయ్ నాయనా వీడు విలేజ్ సైంటిస్టే. ఒరే మినిమాలో నా బట్ట ఏంద్ర నీ ఆగిత్యం? యారుడు వంట ఊరా ఇవేనా ఇంకా ఏమైనా దాచావా? ఎలా గువ్వల కప్ చూట్ల నీ బొక్కలు పలి ఉన్నాయి. ఏంటి లైన్ వేస్తున్నావా? ఇంచుమించు అలాంటిదే. మాకు చాలా డబ్బు ఉంది. నాకు ఖర్చు పెట్టే గుణం ఉంది. మాకు చాలా పొలం కూడా ఉంది. నాకు దున్ను పెట్టే ఓపిక కూడా ఉంది. ఓపిక ఉందా? అలవాటు ఉందా? యూ నాటి. నువ్వు మా నాటు. వాట్ ఇస్ దిస్? ఏంటిది? బెల్ట్. బాగుంది. ఏంటి? బెల్ట్. ఇడియట్. హలో, మనిషి అన్న కొంచెం మన్నించే మనసు ఉండాలి. మానవతా దృక్పథం అన్నులు కొద్ది ఉండాలి. మీతో మాట్లాడేది రెస్పాండ్ అవ్వవే. హలో, ఓటున్నదా నీకు? నిన్న మా ఫ్రెండ్కి ఇచ్చాను సార్, రేపు ఇచ్చేస్తాను మేడం. ఇవ్వగానే నాకే ఓటేయాలి తమ్ముడు. అలాగే సార్. మన పార్టీ పేరేంటి? హైఫై పార్టీ తమ్ముడు. హైఫై పార్టీయా? మన పార్టీ గుర్తు? వైఫై గుర్తు. వైఫై. హైఫై వైఫై బాగుంది. వైఫై నడకల దానా, హైఫై మాటల దానా, వైఫై టెక్కుల దానా, తై తక్కల దానా, గూగుల్ కన్నుల దానా, గ్లోబల్ చూపుల దానా, ఈగిల్ రెక్కల దానా, ఈ వైలై రానా. వాతావరణంలో మార్పులు సహజం, వయసావరణంలో గొడవలు సహజం. వాతావరణంలో మార్పులు సహజం, వయసావరణంలో గొడవలు సహజం. ఓహో మోటని ఇంకి మేలైన మొక్కజొన్న కంకి, నేనవుతా నీ చూకి వంకి. ఓహో మోటని ఇంకి మేలైన మొక్కజొన్న కంకి, నేనవుతా నీ చూకి వంకి. వాళ్ళకి సాపని సాలకి నన్న పనిదే కమల పనితనకి నన్న పనిదే. సైనైడు సైగలు సైరను మోతలు ఐరల్లా ఉన్నావే పిల్ల పిల్ల పిల్ల. కలహారి కనుమలు కింబర్లి కలువలు కళ్ళారా చూస్తున్నా ఇల్లా. నడుముకనయగారం నిలువెల్ల యమకారం, చూపించవే మమకారం పిల్ల. పరుగెత్తగే బంగారం, మోస్తాలే నీ భారం, పడి చస్తా నీ కోసం పిల్ల పిల్ల పిల్ల. ఓహో మోటని ఇంకి మేలైన మొక్కజొన్న కంకి, నేనవుతా నీ చూకి వంకి. ఓహో మోటని ఇంకి మేలైన మొక్కజొన్న కంకి, నేనవుతా నీ చూకి వంకి. It's the summertime, it's the summertime vibe. It's the summertime, it's the summertime vibe. It's the summertime, it's the summertime vibe. Yeah,
చిన్నకొరికి జాంకాయ లక్కీ ఇట్స్ డెలిషియస్ యా యమ్మీ. అమ్మా ఇన్నాళ్ళు చిలక కొరికిన జాంకాయ అనుకున్నా, ఈయన బట్ట కొరికిన జాంకాయ. నీవు ఉన్నా పిచ్చి పిచ్చిగా ఉందా? డోర్ తీయండి. ఏంటి డోర్ తీసేది? కూర్చో. ఆ రోజు నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తుంటే నా ఒక్కడితోనే కమిట్మెంట్, ఇప్పుడు గ్రూప్ పర్ఫార్మెన్స్. హై ఫైవ్ వచ్చా. వద్దు బ్రో. బ్రోనా ఫుల్ ఫామ్ ఏంట్రా? బ్రో అంటే బెస్ట్ రొమాంటిక్ ఆప్షన్. దగ్గరికి రావద్దు, అరిచేస్తాను. ఎంత అరిచి గీ పెట్టినా ఇక్కడికి ఎవ్వరూ రారు. ఇక్కడ ఎవ్వరూ లేరు. అప్పు సంపాదన కాదు, వాపు బలం కాదు, రేపు మగతనం కాదు. ఎక్స్క్యూజ్ మీ, ఈసారి పనిచేయడం తప్పు చేయడం జరగదు. నన్ను రమ్మండి మేడం. ఎవర్రా వీడు? నా ఈగోని టచ్ చేసినా పర్లేదు, నా షర్టును మాత్రం టచ్ చేయించు. ఒరే నాకున్న మంచి చొక్కా ఇది ఒకటేరా బాబు. నీకు కాలితే షర్టు చినిగిద్దేమో, నాకు కాలితే డొక్క చినిగిద్ది. ఏంటి లైఫ్ లో నీ ఫేస్ చూడకూడదు అనుకున్నాను, కానీ నన్ను సేవ్ చేసి నీకు రుణపడిపోయేలా చేశావు. హలో మేడం, మీకు వెలుగు కావాలంటే అండ నుండి నీళ్ళు కావాలంటే వర్షాన్ని సెక్యూరిటీ కావాలంటే నన్ను భరించాలి, తప్పదు. నువ్వు శనివారం పుట్టావా? మీకెలా తెలుసు? సెన్లా తగులుకుంటాను. హాయ్ డాడ్. మామ్, ఫోన్ లిఫ్ట్ చేయండి. Sorry, sweetheart. I was busy with my staff meeting. You know that, right? హాయ్ స్వీటీ. Dad, I have surprise for you. వాట్ బేబీ? From today onwards, he is our driver. నాకు డ్రైవర్ ఎందుకురా? డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడితే నీకే కాదు ఎదుటి వాళ్ళకు కూడా ప్రాబ్లం వస్తుంది. డాడ్, డోంట్ థింక్. తను నాకు హెల్ప్ చేశాడు డాడ్. Is it a request or demand? ఇట్స్ మై ఆర్డర్. డాక్టర్ డిసైడ్ అయితే ఫాదర్ ఫిక్స్ అయినట్టే. ఏం పేరు బాబు? రజనీకాంత్. పెట్టిన పేరా పెట్టుకున్న పేరా? నా పేరే. సర్లే, జాగ్రత్త చేసుకో. రే బ్రహ్మం. అయ్యా ఏంటయ్యా, ఏ పెద్ద ఏమన్నా ఉందా? ఓ అన్ని చెప్పి ఉండడానికి అవుట్ హౌస్ చూపి. అలాగే అలాగే. అమ్మగారు ఫుడ్ రెడీగా ఉంది మీకు. ఐఎమ్ బ్రహ్మ. నన్ను ఇక్కడ వర్క్ హాలిక్ అంటారు. ఐఎమ్ రజనీ, ఆల్కహాలిక్ అంటారు. ఈడవడు నాకంటే పెద్ద మిషన్ గడ్లే ఉన్నాడు. ఈ ఇంట్లో సీనియర్ కుక్నే. ఏయ్ కుక్కునన్నా కుక్కల వాసన చూస్తాయండి. ఈ ప్యాన్ ఇండి జోకులు వేస్తున్నాడా? కుక్కనైనా కుక్కనైనా ఇక్కడ అన్ని మనమే బెదరా. గేట్ బయట ఉన్నాననుకో వాచ్మెన్ లాగా ఉంటాను, ఇంట్లో లోపల ఉన్నాననుకో జెంట్లు మెన్ లాగా ఉంటాను, పని అయిపోయింది అనుకో కామన్ మ్యాన్ లాగా ఉంటానా. కామెడీ మ్యాన్ లా ఉన్నావు, నువ్వు కామన్ మ్యాన్ ఏంటి? పర్లేదురా, ఏది రాపటి ఒకసారి ఉండాలి. ఏంటంతవా నాకు నచ్చావనుకో స్వర్గం చూపిస్తా, నచ్చలేదనుకో పట్టు పగలే చుక్కలు చూపిస్తా. చూడు
ఏయ్, ఏంటిది? కూరలో ఉప్పు లేదు, పచ్చళ్ళలో కారం లేదు, అన్నం ఉడకలేదు, పైగా చల్లగైపోయింది, నోట్లో పెట్టుకుని రాళ్ళు వస్తున్నాయి. ఏయ్, అమ్మగారు అయ్యగారు కూడా అదే తిన్నారు. వితౌట్ కామెంట్, విత్ కాంప్లిమెంట్. ఈ ఉల్లిపాయ నడుచుకో, అసలు వేస్తున్నాడు తోతుకో. ఏంటమ్మా కరగలేదు? నీళ్లు పోసాను, నీ పారిపోయింది. ఉడుక్కూడే కదా, కరిగిపోతుంది. సర్దుకోరా నాన్న. మట్టి కొట్టుకుపోతావురా, కూడు దొరకకుండా పోద్దిరా. తల్లి చెప్పిస్తే రిజల్ట్ రేంజ్లో ఉంటుందా? రాయల్ ఫుడ్ నుంచి రాళ్ళ ఫుడ్కి వేచారని తిన్నా పోతాం, తినకపోయినా పోతాం. ఛే, ఏటలా చూస్తున్నావు? పైకి కిందకి అదే కప్పుకుంటావా పరుచుకుంటావా నీ ఇష్టం. అవుట్ హౌస్ ఖాళీగా లేదు, బయట ఎక్కడికి వెళ్ళి ముడుచుకొని పడుకో. ఎలా? రే నాన్న, రాంబాబాయ్ వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారా? కొంచెం ఆ కాళ్ళ కింద దింటివరా. ఎందుకు మంచం కూడా ఇచ్చే పడుకో. విరిగిపోయింది కాదా, నీ జమ్మడిపోను, నీకు సాగు రాను, నువ్వు నాశనం అయిపోతావురా. చీదినా మా లైఫ్ దరిద్రం. వైఫైలో తగులుకోవడం అంటే ఇదేనేమో. ఇది కట్టుకోవడానికే సరిపోదు, కప్పుకోవడానికి ఏం సరిపోయింది? నువ్వేంటి ఇక్కడ? బయట చలిదో అవును, అసలు నిద్ర పట్టట్లేదు. ఎలా వచ్చావు? నేను ఎవరెస్టా వెనక నుంచి ఎక్కువచ్చా. నువ్వు మనిషి కాదు. మాకు తెలుసులే. సిగ్గులేదా? ఏం కావాలి నీకు? బెడ్షీట్ కోసం వచ్చా. బెడ్షీట్ కోసం బిల్డింగ్ ఎక్కావా? ఎన్ని రోజులైనా ఇలాగే ఉంటావా? ఇంకా మారవా నువ్వు? నేనేమన్నా క్యాలెండర్ లో డేట్ రోజుకోసారి మారడానికి. బెడ్షీట్ ఇస్తే వెళ్ళిపోతా. సరే తీసుకో. ఓకే బాయ్. ఏంటి? ఇంకోటి అడుగుతానిస్తావా? ఏం కావాలి? ప్లీజ్. దగ్గరికి రాకు, దూరం ఉండు. ఏం లేదు, కాదనుకో. వద్దు, దగ్గరికి రాకు. వద్దురా చెప్తున్నా, వద్దు. అది ఏం సరిపోలేదు, ఆకలి నేను చేస్తుంది. నువ్వు అడిగింది ఇదా? నువ్వేమనుకున్నావు? పో. పట్టుకుని వచ్చింది. ఏమైంది పాప? బెంబేలుగా టెన్షన్ గా ఉన్నావా? ఏమైంది? షిట్టా పొద్దున్న అయిపోయింది నాది. అది కాదు, వాడు చూసావా? వాడు పొద్దున్న నుంచి కనపట్లేదు పాప. నా డైమండ్ నెక్లెస్ కనిపించడం లేదు. డైమండ్ నెక్లెస్ నాకు ముందే తెలుసు పాప. ఆడు మొక్క చూస్తేనే ముడుపులు తప్పి వెళ్ళ ఉంటాడు. అసలు
మీ రికమెండేషన్ వల్లే అటు కనీసం ఎంకరేజ్ చేయలేదు, ఇంటర్వ్యూ కూడా చేయలేదు. అరే పాటికి నెక్లెస్ రోడ్డు దాటి చూస్తాడు. ఏంటి గొడవ? ఏయ్, ఎక్కడే ఉన్నాడా? నా నెక్లెస్ నాకు ఇచ్చాడు. ఏ నెక్లెస్? నటించొద్దు. అది నటించట్లేదు పాప, జీవిస్తున్నాడు. హలో, ఆ నెక్లెస్ నిజంగా నేను కొట్టేస్తే బయటికి వెళ్ళి పండగ చేసుకున్నాడు కానీ కార్ దగ్గర కూర్చొని పని చేసుకుంటా. నీ మాటలో నమ్ముతారా? నువ్వు అసలు నమ్మకు పాప. నువ్వు అర్జెంట్ గా అంటే కాల్ చేయి, వాళ్ళు వచ్చి ఎరగ తీసి 108 ఫోన్ చేస్తారా? ఏమైంది సార్ పాప నెక్లెస్ కొట్టాడు సార్. అడిగితే చాలా తెలుగుగా సమాధానం చెప్తున్నాడు. ఏంట్రా? ఏంటి గొడవ? గొడవంతా ఏంటి మేడం? ఆడు పని చేయడానికి రాలేదు, కాల్ చేయడానికి వచ్చాడు. పాప నెక్లెస్ కొట్టాడు మేడం. విచ్ నెక్లెస్? నా లాస్ట్ బర్త్డే కి డాడీ ఇచ్చారు కదా. జాయ్ అల్కస్? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓ బేబీ, లాస్ట్ నైట్ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్తూ I have taken it. It's with me. ఓరి మీ అమ్మ ఆప్మెంట్ తలకండి. పప్పు అయిపోతుంది నాకు అక్కడ. ఇక్కడ ఇవన్నీ కామన్. లైట్ తీసుకో పద. సారీ. ఒక ఊరు పెద్ద పోయినప్పుడు ఊరంతా ఏడుస్తుంది, కానీ కాటి కాపరి మాత్రం ఆనందపడతాడు. అది వాడి తప్పు కాదు, లోపము కాదు, వాడి నైజం. సమంతకమని పోయినప్పుడు నింద శ్రీకృష్ణుడి మీద పడింది. అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు సీతారాముడిని అనుమానించింది. దేవుళ్ళకే తప్పలేదు ఈ అవమానాలు అనుమానాలు. నేనంటండి ఎంత ఫీల్ అయిపోయిందండి. అబ్బో, ఏరా ఇంకా పడుకోలేదా? మా రూమ్ లో ఎవరున్నారో తెలుసుగా. ఎవరున్నారా? జర్నలిస్టా, టెర్రరిస్టా? అమ్మో, శాడిస్ట్. భయ్యా, తర్వాత ఏమైంది? Oh shit. రే, ఏయ్, నా కాలేజ్ టైం అవుతుంది. స్కూటీ పంక్చర్ అయింది. లే లే. డోంట్ వరీ సుధా, వాష్రూమ్ లో తను కాల్ జారి పడిపోయిందట. ఇది స్కిడ్ అయినట్టు అనిపించట్లేదే. Is it? ఎస్, సంథింగ్ డిఫరెంట్ ఇంజురీ. Everything is okay? యా, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అయినా లహరి, ఎప్పుడు బిజినెస్ లేనా? కాస్త పిల్లల్ని కూడా పట్టించుకోవాలి కదా. ఎనీవేస్, టేక్ రెస్ట్ ఫర్ 1 వీక్. నువ్వు కూల్ డ్రింక్లు ఇచ్చేస్తున్న కాఫీలు టీలు ఎవరు తాగుతారా? అవి తాగకూడదనే కూల్ డ్రింక్ వచ్చింది. పంచే ఎక్కడ పంచి వేయకో. నా గురించి నీకు పూర్తిగా తెలియదు. ఆ చూపేట్రా, శ్రీకాకుళం ఇక్కడ. అదే నా పొలము, అదే నా బలము. తగ్గేదలే. అన్ని తాగితే ఇంకేడ తగ్గుతావు? యా. మామ్, బేబీ లేచావా? గో గెట్ రెడీ ఫాస్ట్. ఈ ఫంక్షన్ ఏంటి? ఓ, చెప్పడం మర్చిపోయాను. యు నో లింగరాజ్ గారు అంకుల్? హీఈస్ ద వన్ ఆఫ్ ద టాప్ 10 బిజినెస్ పర్సన్. ఆయన గ్రాండ్ సన్ కి నువ్వు నచ్చావు. మీ డాడీ కూడా ఈ సంబంధం చాలా నచ్చింది. ఈ రోజు ఈ ముహూర్తాలు పెట్టుకుంటున్నాం. వస్తున్నాం రవి. గో గెట్ రెడీ ఫాస్ట్. మ్యామ్, జ్యూస్. పెయిన్ ఎలా ఉంది? ఎక్కువైంది. తగ్గినట్టుంది. నా పెయిన్ ఇక్కడిది కాదు, ఇక్కడిది. అంటే? చూడు, ఈ మ్యాచ్ నాకు ఇష్టం లేదు. ఐ హావ్ అ బాయ్ ఫ్రెండ్. లవ్వా? చూడు, డాడ్ బాధపడకూడదు, రిలేటివ్స్ దగ్గర పరువు పోకూడదు. ఈ పెళ్లి ఆపగలవా? నువ్వు నా కోసం చాలా చేసావు కదా. ఓ పని చేయి, పెళ్లి కొడుకు నెంబర్ కనుక్కో.
ఓ 1 minute. I need to talk to you. నీ శుక్లా బాయ్ ఫ్రెండ్ ని వాట్? మాది 5 years రిలేషన్ అండ్ 100 years కమిట్మెంట్ కూడా జరిగింది. బట్ హౌ కెన్ ఐ బిలీవ్ యూ? లుక్ అప్. Is she crying right? యా షీ ఈస్ ఫైన్. నీకు ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు డ్రాప్ అయినా అవ్వకపోయినా మేము మాత్రం కంటిన్యూ అవుతాం. సో పెళ్లి చేసుకుని గాడ్ సేవ్ అవుతారా లేక క్యాన్సిల్ చేసుకుని గాడ్ అవుతారా మీ ఇష్టం. రై నువ్వు ఆడాలనుకుంటే ఫుట్బాల్ ఆడు, లేకపోతే కబడ్డీ ఆడు. ఇలా జీవితాలతో మాత్రం ఆడుకోకు. నిజం తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఎలా తెలుస్తుంది? ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. అందుకేగా నీ ఫోన్ వాడా. నాదే ఇది. ఏం రాగం వచ్చింది రా చెప్తున్నా. ఏమైంది? ఏమవుతే ఎలా నచ్చలేదంట పెసనా కొడుక్కి. ఆయన చూసినప్పుడే నాకు అర్థమైంది కచ్చాపాతం కసి కొడుకులాగా ఉన్నాడని. షబ్బా ఈ కట్టిన దాంట్లో తిప్పుకో. నువ్వేం బాధపడకు, ఆడు కాకపోతే ఇంకొకడు. ఏం చెప్పా? భయపెట్టావా, రిక్వెస్ట్ చేసావా? రెండు చేసాలే. నువ్వు చేసిన హెల్ప్ కి థ్యాంక్స్ కూడా తక్కువే. సర్లే గాని నువ్వు ఫోన్ వాడడం కూడా ఎప్పుడు చూడలేదు. కానీ నువ్వు సడన్ గా బాయ్ ఫ్రెండ్ అంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదు. నేను ఫోన్ వాడనని ఎవరు చెప్పారు? ఇతన్నే నేను ఇష్టపడింది. రజనీకాంత్ గారు, ఏయ్ ఆయన పెళ్ళైపోయింది. ఇతనికి అయింది, నీకు అవ్వలేదు కదా. వారాలని నీ పేరుతో పిలుచుకుంటానని సంతోషమే
సొంతమై వేషాలే తిరగన్న భూలోకమంత ప్రేమలోనే కొలువుందే మాయా చేసింది ఏ మంత్రం వేసింది ఏ మాయా చేసింది ఏ మంత్రం వేసింది వీళ్ళు మన క్లాస్ లో టాపర్స్. ఫిల్టర్ చేస్తే వీళ్ళు నాకు నచ్చారు. నీకు మా కోళ్ళకి ఎవరు నచ్చారో చెప్తే ఫైనల్ చేసేద్దాం. ఎస్ఐ గారు ఏమైందండి? వీడి మీద మర్డర్ కేసు ఫైల్ అయింది. Baby, what happened to you? You're looking so dull. Are you still thinking about that guy? ఒక మనిషిని చంపిన వాడు మనిషి ఎలా అవుతాడు? ఐ హేట్ దట్ గై. ఒరేయ్, క్యారెక్టర్ లేదు, క్వాలిఫికేషన్ లేదు. ఆ అమ్మాయి నిన్ను లవ్ చేసిందా? దానికి చూపు దొబ్బిందా, చిప్పు దొబ్బిందరా? ఏంద్రా ఈ బిడ్డలు? విమానంలోంచి కిందకు చూస్తే తనెక్కడ, కింద నుంచి విమానాన్ని ఊమని చూస్తే నువ్వెక్కడ? ఆ అమ్మాయి ఏమో కోహిని వజ్రంలా ఉంటది, నువ్వేమో కోహిని ఖండంలా ఉంటావు. ఆ అమ్మాయి నిన్ను లవ్ చేసిందా? అయినా అమ్మాయిలు ఫాలో చేస్తే పడతారు, లేదా ఫాలోయింగ్ ఉన్నోళ్ళు పడతారు. అయినా తలా తోక లేని గాలిడివి ఆ అమ్మాయి నీకెలా పడిందిరా? నిద్రపోతుంటే లేపింది, కొట్టాను, పడిపోయింది. లేపింది, కొట్టాను, పడిపోయింది. ఏమి లేపావు, ఏం కొట్టావు, ఏం పడిపోయింది? అరే గాలి, అయినా అమ్మాయిలు కొట్టే ప్రేమలో పడతారా? ఆడదానికి ప్రాణం కన్నా శీలం ఉంటుంది. శీలం తనని కాలేజీలో రేపు నుంచి కాపాడాను కదా, మేబీ అది కూడా రీజన్ అనిపించు. ఏమో పక్క తీసుకెళ్లి నువ్వు రేపు చేద్దాం అనుకున్నాయేమో. బండి చేస్తున్నాగా, ఇది కొంచెం కన్వీన్సింగ్ గా ఉంది. తను నన్ను మర్చిపోవాలి. నీ ఎల్ఎల్బి ఎక్స్పీరియన్స్ వాడి ఏదైనా మంచి సలహా చెప్పు. ఏం పోయే కాలం. ఆ అమ్మాయి నేను లవ్ చేయడమే పెద్ద వండర్, దాన్ని నువ్వు రిజెక్ట్ చేయడం పెద్ద బ్లండర్. ఇట్స్ అమేజింగ్, ఐ కాంట్ బిలీవ్ యు నో. ఊళ్ళో నా మీద మర్డర్ కేసు. మర్డర్ కేసా? నేను ఎప్పటికన్నా జైలుకి వెళ్లాల్సి ఉంది. ఏమిట్రా ఒకటొకటే ఓపెన్ చేస్తున్నావు? నీళ్ళు ఈ కళలు కూడా ఉన్నాయా? క్యారెక్టర్ క్రాక్ అనుకున్నా, కానీ నువ్వు పెద్ద క్యాకేరా. తను చాలా మంచిదన్నా. ఎంత మంచిదంటే తనని కొట్టినోడు కూడా ప్రేమించేంత మంచిది. నువ్వే ఒక అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావు అంటే దీని గురించి తీవ్రంగా ఆలోచించాలరా. ఓపెన్ చేయి, నువ్వే ఇంట్లోంచి వెళ్ళిపో. వెళ్లాల్సింది ఇంట్లోంచి కాదు, అమ్మాయి మనసులోంచి. కాంప్లికేటెడ్ కంటెంట్ సెక్షన్ 143 రివర్స్ లో వాడాలి. ఎంత రొమాంటిక్ ప్లేస్ కి తీసుకొచ్చా. నీలో ఏ యాంగిల్ కూడా ఉందా? ఏమైనా చేస్తావా ఏంటి?
చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. నువ్వు ప్రపోజ్ చేసావు, నేను ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. నేను గ్లామర్ లో నీకన్నా బెటర్, ఎడ్యుకేషన్ లో నీకన్నా టాప్. నా ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటో నీకు తెలిసిందే కదా. నువ్వు బ్రిలియంట్వి కాదు, బిల్ గేట్స్వి కాదు. ఎందుకు యాక్సెప్ట్ చేయవు? ఇందుకే యాక్సెప్ట్ చేయను. నాకు నీకు నన్ను ప్లస్ లేకపోవచ్చు, కానీ నాకంటూ డ్రీమ్ గర్ల్ ఉంది. ఆ డ్రీమ్ గర్ల్ ఎలా ఉండాలో క్లారిటీ ఉంది. ఎలా ఉండాలో చెప్పు, నేను అలానే ఉంటాను. నాకు కాబోయే అమ్మాయికి సిగరెట్ అలవాటు ఉండాలి. నీకు సిగరెట్ స్మోకే పడదు. నేను మందు అవుతుంటే తన కంపెనీ ఇచ్చేలా ఉండాలి. నీకు పాలు తాగడం సరిగ్గా రాదు, ఇంకా మందు ఎలా తాగుతావు? నాకు పేకాట అంటే పిచ్చి. ఒక్కడిని ఆడలేదు కదా, నీకేమో అలవాట్లేదు. చూడు, నువ్వు దూసుకెళ్ళే టైపు, నేను దులుపుకెళ్ళే టైపు. నీకు నాకు వాల్మీకి ఉన్న తేడా ఉంది. నాకు వైట్ ఆపోజిట్. నువ్వు భూమి, ఆకాశం, నీరు, నిప్పు, నువ్వు, నేను కలవడం కష్టం. నా పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళింది అనుకోపోతే నీకు ఇంకో మాట చెప్పనా, నాకు అందరిలో రొటీన్ గా బ్రతకడం ఇష్టం ఉంటుంది. ఏం చేసినా డిఫరెంట్ గా చేయడం అంటే ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్, అందరూ పెళ్ళిన తర్వాత ఫస్ట్ నైట్ చేసుకుంటాను, కానీ నేను పెళ్లికి ముందు ఎక్స్పెక్ట్ చేస్తా. దానికి నువ్వు రెడీయా? ఇంతవరకు నువ్వు మంచోడివి కాదనుకున్నాను, కానీ నువ్వు మనిషివే కాదురా. సిగరెట్ తాగడం బ్రహ్మ విద్య. డాడీ ఫుల్ బాటిల్ హాఫ్ తాగేసా. నాకు ప్లేయింగ్ కార్డ్స్ ఆడడం రాదు, నేర్చుకుంటా. నేర్పించు. ఏంటో రిక్వైర్మెంట్? మ్యారేజ్ కి బిఫోర్ ఫస్ట్ నైట్. అందుకే మిడ్ నైట్ వచ్చా. నీకు తెలుసా, నీకు నా మనసే ఇచ్చారా? ఇది శరీరం అంతా. చందమామలో ఉండాల్సిందని సడన్ గా చంద్రముఖులు. సావిత్రిలో ఉండేదానని
చెప్పానా వాడు స్టోర్ పరంగాడని? ఇప్పుడు చూడు టెండర్ నీ కూతురికి నీ ఆస్తికి ఎలా పెట్టాడు. ప్రాబ్లం కూతురు ఆస్తులు కాదు, ప్రెస్టేజ్. అల్లుడంటే అమెరికా నుంచో అంబానీ ఇంటి నుంచి వస్తాడనుకుంటే వీడు తగిలాడిట్రా. టెన్షన్ పడకు, వాడికి రేపు 10 lakhs చెక్ ఇచ్చి క్యాష్ విత్డ్రా చేసుకుని రమ్మని చెప్పు. వాడు మంచోడు కాదని నువ్వే చెప్తున్నావు. డబ్బులు తీసుకుని పారిపోతే మనకు కావాల్సింది కూడా అదే, వాడి వీక్నెస్ కూడా అదే. గాలుడా ఏంటి సిగరెటా? సిగరెటా ఏంటని చూసి దాచేస్తున్నావు? ఏంటి నేనంటే అంత భయమా? భయపడి కాదు, జాలిపడి. జాలి ఏమన్నారా? జాలి? నా మీద జాలి ఏంటి? నేనేమైనా హ్యాండిక్యాప్నా, లేదంటే భార్య బాధితున్నా, లేదంటే వరద బాధితున్నా? నా మీద జాలి పడటానికి నా మీద జాలి ఏంటి? నా మీద జాలి ఏంటి? టెల్ మీ లుక్ అట్ మీ రా. అప్కమింగ్ సరఫరా చూసేటండి సరిగానే రాత్రంతా దుప్పు తిన్నావు, పని మీద కడగలేదు. బతకమా బలుపా? నేను బలుపునైనా భరిస్తాను కానీ బతకాన్ని మాత్రం సహించలేను రా, సహించలేను. కాబట్టి రోగం, బతకం అంటే దరిద్రం. ఇది ఆయుర్వేదంలో ఒక మాట బాబు. కాబట్టి బతకం తగ్గించుకుంటే బాగుపడతావు, అర్థమైంది? పళ్ళు కొడుతాడు ఏంటి? పళ్ళు కొడుకున్న కళ్ళు లేపేసారు పంచులతో కాదు. చూసావు ఇది అరబందా బీరకాయ పచ్చడైపోతుంది. ఇసులండాలా నీకు బోరులండాలా. ఇదేంటి పిల్లకాయ చెప్తుంది. పాపా పాప ఏం చేస్తున్నావు? గాలుందో లేదో చూస్తున్నా. నువ్వు చూస్తున్నట్లేదు, తీస్తున్నట్టుగా ఉంది. కాలేజ్కి వెళ్ళాలి, వాడిని లేపు. గాలి లెగలేదమ్మా. సూర్యుడు రెండింటి మీద కూడా వచ్చాడు. ఆడు నేను తీర్పు. ఈ మనిషి మీద రాజ్యంలో ఎవడో ఒకడే ఉండాలి, ఆ నేనే ఉండాలి. తొక్కితే పాతాల్లోకి, తంతే ఆకాశంలోకి పోవాలి. నా యాది కుంభకరుడు మేనత్త కొడుకులా ఎలా తోమన్నాడు చూడు. డ్రైవింగ్ లేదా? బ్రహ్మ ఏమైంది? నా యాది సన్నీళ్ళు వేడిలైనాయి పాపా. చిచి వాటర్ క్లీన్ చేయించు. ప్లీజ్ హెల్ప్ మీ పాపా. పాపా నా యాది పాపా. బ్యాంక్ వెళ్ళి 10 lakhs విత్డ్రా చేసుకున్నా. చెక్కుతో వెళ్ళిన వాడు డబ్బుతో రాడు, ఖర్చు పెట్టేస్తాడు. కొట్టి చేతులతో వచ్చిన వాడిని కొట్టి పంపడమే మన టార్గెట్. గాలి బాబా గుడి దగ్గర డ్రాప్ చెయ్యి. నువ్వు అనుకున్న దాన్ని కాదు రోయ్, LLB పాస్ అయ్యా, మొక్కుంది తీర్చుకోవాలి పదా. ఇదిగో తమ్ముడు, నేను చెప్పిన సైజుతో నీకు ఏదైనా పని అయిందా? ఆ పని అయింది. రివర్స్ అయిందా? నీకెక్కడో మచ్చ ఉంది తమ్ముడు. మచ్చ అంటే మరక్ కాదు, మార్క్. చేతిలో డబ్బు ఉంది, ఎదురుగా క్లబ్ ఉంది, ఎంటర్ అవ్వకుండా వెళ్ళిపోతున్నావే. చాలా మార్పు వచ్చింది రోయ్, గుడ్. నమస్తే గురుగారు. ఏంటి ఎలా ఉన్నావు?
కలెక్షన్ ఏం లేదు గురూజీ. అడుక్కునేటప్పుడు ఆరాధన బాగుండవా? ఏది ఎదురుగో ఇక్కడ అయ్యా అమ్మా ఇంకా గట్టిగా. అయ్యా అమ్మా ధర్మం బాబు అయ్యా గురుగారు. అది చూసావా? ఇదే కంటిన్యూ అయిపో. ఓకే, మీ దయ గురుగారు. వెళ్ళిపో. చూసావు తమ్ముడు, దేవుడి ముందర అడుక్కుంటే భక్తులు అంటారు, గుడి మెట్ల దగ్గర అడుక్కుంటే బెగ్గర్స్ అంటారు. ఇది చూసావా? గుళ్ళో అయితే విభూతి, బయట బూడిద. ఇవన్నీ నీకు ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నావా? నీకు ఆ అమ్మాయికి మధ్య ఉన్న తేడా ఒక్క సీటే కావచ్చు, కానీ గుడికి గుడికి మధ్య ఉన్నంత తేడా ఉంది. విభూతికి బూడిదికి ఉన్నంత తేడా ఉంది. ఇది తెలుసుకుని మసలుకో. ఓకేనా? థింక్ ఇట్ మై డియర్ బాయ్. సరిపోయిందా సార్? వాడు 10 lakhs కరెక్ట్ గా తెచ్చాడు. రక్షించాడా? ఒక్క రూపాయి తగ్గలేదు, ఒక్క తప్పు చేయలేదు. ఓ పని చెయ్యి, ఈసారి క్యాష్ ఇచ్చి డిపాజిట్ చేస్తామని చెప్పు. దారిలో రౌడీలను అరేంజ్ చేస్తాను. క్యాష్ వాళ్ళు కొట్టేస్తారు, వాడిని మనం కొట్టేద్దాం. ఓకే. నీ బుల్లెట్ బండికి వచ్చేస్తారో బాబా ఇల్లి మార్కెట్ దాకా నన్ను కూడా డ్రాప్ చేసేవా? రైట్ ఇక పాలే. నీకు ముందు ఉందా? పద. ఇందాకేంట్రా ఆస్కార్ రేంజ్ నటిస్తున్నా? అయ్యయ్యా మీరు ఉంటాడు, నాకు ఆస్కార్కి ఎక్కడ ఆస్కారం ఉందయ్యా? వినమ్రత ఎక్కువైంది రోయ్. అయ్యయ్యా ఏంటి మీ దగ్గర కిరీటి పెట్టుకున్న చోట కింద పడిపోతున్నావు, కీర్తి వచ్చిన చోట క్విచ్ చేసి అయిపోతున్నాయా? అని భయపడుతున్నాను అనుకున్నావా, బతిమాలుతున్నాను అనుకున్నావా? రే ప్రపంచానికి వెలిగించే సూర్యుడు కూడా ఒకసారి గ్రహణం పడుతుందిరా. ముల్లోకాలను పరిపాలించే శివుడు కూడా అప్పుడప్పుడు శని పడుతుందిరా నీలాగా. నాకదే జరిగిందిరా. రై ఇప్పుడు నీ బాడీ బౌన్స్ అవుద్ది, ఈ రోజుకి అదే బ్రేకింగ్ న్యూస్ అవుద్ది. న్యూస్ అవుద్దిరా, బ్రేకింగ్ న్యూస్ అవుద్ది. రే బ్రహ్మ ఇక్కడ బ్రహ్మ అంత ముందే తెలిసిపోద్ది. అదిగో వస్తుంది సైన్యం కాల్చుకోరా పంచ. బాడీలో వేడెక్కువైందే, పింపుల్స్ వస్తున్నాయి. అవునా? బటర్ మిల్క్ తాగుతావా? ఈ వేడి బటర్ మిల్క్ పోదు, షేక్ మిల్క్ కావాలి. డిపాజిట్ అయినట్టు మెసేజ్ రాలేదేంట్రా? డబ్బు పోగొట్టావా, ఖర్చు పెట్టావా? నిన్ను నమ్మి అంత డబ్బు ఇచ్చా చూడు, నాది తప్పు. శని నమ్మొచ్చు, శత్రువు నమ్మొచ్చు, కానీ నిన్ను నమ్మకూడదు. మాట్లాడవేంట్రా? చెప్పు. డిపాజిట్ స్లిప్ సర్వర్ డౌన్ ఉందంట, మెసేజ్ రావడానికి టైం పడుతుంది అన్నారు. ఏం లేదులే, చిన్న యాక్సిడెంట్ అంతే. ఈ బాబుడు కాదు కేజీఎఫ్ సినిమా ఫైట్ మాస్టర్ లాగా ఉన్నాడు. వీటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేదంటే వెట్టి గడవాలి. నాకేం తెలియదు, మనం ఏం చూడలేదు. అనవసరం రచ్చగొట్టలేదు. ఇప్పుడు చూసారంటే ఆకులు లేపినట్టుగా ఎప్పిగాడు నన్ను. అయ్యా
ఇందాకేంట్రా టాప్ గేర్ లో మాట్లాడుతున్నావు? అయ్యా టాప్ ఫ్లోరే లేనోడిని టాప్ గేర్లు ఎందుకు మాట్లాడుతున్నాయ్యా? నీకు అన్ని ముందే తెలిసిపోతాయి కదరా, బ్రహ్మవు కదా నువ్వు. అంత నా ప్రేమ అయ్యా. పైన ఏమంటావు? అయ్యా మీరు ఏదైతే అదేనయ్యా. రాకలేస్తే అయ్యా ఆర్డర్ ఇస్తే చల్లరైపోతున్నాయ్యా. సిగరెట్ తాగలంపిస్తా? అయ్యి మీరు మానేశారు కదా, అయినా పర్లేదయ్యా మీకోసం తీసి ఇప్పించేస్తున్నా. వందలు ఇస్తారా? అయ్యా బిరడా తీసి మొగ్గులు నేనే పోతున్నాయ్యా. ఫైనల్ గా దారిలో పడ్డావు. పడకపోయి పడిస్తారు కదయ్యా. అయ్యా మా ఫ్రెండ్స్ బెడ్ వచ్చుంటారు, ఆ భర్త తీసి తెస్తున్నది పిండేసి ఇక్కడ కుక్కరు తాగుతారు. ఇక్కడ నువ్వు రౌడీలు పంపించావా తాగుబోతులు పంపించావా? 10 మంది ఒక్క దగ్గర డబ్బులు ఆపుకోలేకపోయారు. 10 మందిని వాడు కొట్టడం నాకు ఆశ్చర్యంగా లేదు. వాడు మారడమే వండర్లా ఉంది. వండర్ కదరా, నా కూతురికి టెండర్ ఏదో ఒకటి చేయరా. రిలేషన్ లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వాడు తప్పులు చేయకపోవచ్చు, బట్ వాడి పాస్ట్ లో డెఫినెట్ గా ఒక బ్లాక్ మార్క్ ఉంటుంది. ఇది వాడు ఊరి నుంచి వేసుకొచ్చిన షర్ట్. కాలర్ మీద టైలర్ పేరుంది, ఊరి పేరుంది. గేమ్ ఓవర్. మళ్ళీ ఇక్కడికి ఎందుకు? అక్కడి నుంచి దూకితే 1 minute లో కిందకి 2 minutes లో పైకి పోతారు, అందుకే తీసుకొచ్చా. ఏ ఆగు, నీకేమన్నా పిచ్చా? వదలరా నన్ను, నా విలువ చేస్తే తెలుస్తుంది నీకు. ఏం తక్కువ నీకు చావడానికి? నువ్వే తక్కువ. నీతో కంపేర్ చేసుకుంటే నేను తక్కువే. అయినా నేను నీకు నచ్చట్లేదు కదా, దట్స్ ఫైన్. ఏ ఏమో పిచ్చిదా, ఊళ్ళో నా మీద మర్డర్ కేసు. ఇవాళ కాకపోతే రేపే నేను జైలుకి వెళ్ళాల్సింది. ఓ, నన్ను అవాయిడ్ చేయడానికి ఇది ఒక కొత్త స్క్రిప్టా? స్క్రిప్ట్ కాదు, నిజం. నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు నాతో కాపురం చెయ్యి, ఇంటికి చెల్లికి తిరుగుతూ ఉంటాను. ఆల్రెడీ విషయం మీ నాన్నకు తెలిసింది. నన్ను చెప్పడానికి అడ్డమైన ప్రయత్నాలు చేస్తాను. తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేసేయండి. అవసరం లేదు సార్, బుల్లెట్స్ పోక. యువర్ ఆనర్, చట్ట ప్రకారం తిట్టడం తప్పు, కొట్టడం పాపం, చంపడం నేరం. ముద్దాయికి హత్యా నేరం కింద ఉరిశిక్ష విధించాలని కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. రెస్పెక్టెడ్ జస్టిస్, యు ఆర్ ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యువర్ ఆనర్, తిట్టడం తప్పు, కొట్టడం పాపం, చంపడం నేరం. ఇక్కడ ముద్దాయి చంపలేదు, మృతుడు అజయ్ మరణం యాక్సిడెంటల్ గా జరిగింది. యువర్ ఆనర్, చూసిన వారు సాక్ష్యం స్పష్టంగా చెప్తున్నారు, చంపింది ముద్దాయే అని. యువర్ ఆనర్, బంధువుల సాక్ష్యం అనుచరుల సాక్ష్యం కోర్టులో చెల్లవని మీకు తెలియదా? అనుచరులు కూడా బంధువులతో సమానం కాబట్టి వాళ్ళ సాక్ష్యం కూడా కోర్టు వారి పరిగణలోకి తీసుకోకూడదని కోర్టు వారికి సవినయంగా విన్నవించుకుంటున్నాను. యువర్ ఆనర్, ముద్దాయి బాధితులు ఊరిలో సింహభాగం. మీరు అనుమతిస్తే నేను నిరూపిస్తాను. పర్మిషన్ గ్రాంటెడ్. నమస్కారం సార్. విద్య నేర్పే ఉపాధ్యాయులు మీరు. నలుగురి జీవితాలు మార్చే మీ చెయ్యి ఎందుకు ఇలా బెండ్ అయ్యింది? సార్, రాక్షసుల గురించి పుస్తకాల్లో చదివాను, విన్నాను.
మొట్టమొదటిసారి ఇలా చూశాను సార్. పెద్దవాడిని కూడా చూడకుండా మృగంలో మీద పడ్డాడు. విలవిల ఆడిపోయాడు సార్. ఉరి శిక్ష కూడా వీరికి చాలా తప్పే సార్. ఇక మీరు వెళ్ళచ్చు. విన్నారుగా జస్టిస్, విద్య నేర్పే ఉపాధ్యాయుడికి ఎటువంటి దుస్థితి పట్టించాడో ముద్దాయి నెగిటివ్ యాటిట్యూడ్ ని పరిగణలోకి తీసుకొని తగిన విధంగా శిక్షించాలని కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఆస్క్ యు వన్ క్వశ్చన్? గో హెడ్. ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేశం ఏది? ఇందులో క్వశ్చన్ ఏముంది, కన్ఫ్యూజన్ ఏముంది? ఇండియానే కదా. అది యువర్ ఆనర్, ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేశం నేపాల్. అక్కడ 80% మంది హిందువులు, 20% మంది బౌద్ధులతో అది ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేశంగా ఉంది. ఈ విషయం చాలా మందికి తెలీదు. ఆ తెలియని వారిలో మన లాయర్ కూడా ఉండడం పెద్ద తప్పులేదు. ఈ కేసుతో పాటు ఈ లాయర్ కూడా వేస్తే ఉపాధ్యాయుని కొట్టారు 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 అంటున్నారు. ఎందుకు కొట్టారో తెలుసుకోరా? అది తెలుసుకున్నప్పుడే నా క్లయింట్ యొక్క గుణగణాలు బయటపడతాయి. విత్ యువర్ పర్మిషన్ కెన్ ఐ బ్రింగ్ ఎ విట్నెస్? ప్రొసీడ్. యువర్ ఆనర్, ఈ అమ్మాయి ఆ టీచర్ పాఠాలు చెప్పేటువంటి స్కూల్లో స్టూడెంట్. చెప్పమ్మా, మీ అన్న ఆ టీచర్ని ఎందుకు కొట్టాడో జడ్జి గారికి చెప్పండి. ఏంటి శాంతి, వారం నుండి స్కూల్ కు రావట్లేదు, ఎందుకు? సార్, ఆ అమ్మాయి పెద్ద మనిషి అయిందంట. పెద్ద మనిషి అయ్యావా? ఎలా అయ్యావు? చూపించు, నాకు చూపించు. ఇది చెప్పుకునే విషయం సార్. చెప్పుకోలేనివి చాలా ఉన్నాయి. అవి అన్నతో చెప్పుకున్నాను. పర్లేదు, వెళ్ళు తల్లి. సో యువర్ ఆనర్, విన్నారుగా నా క్లయింట్ యొక్క క్యారెక్టర్ ఏంటో. రాజు అజయ్ని చంపలేదు. అజయ్ రాజును కొట్టబోయి యాక్సిడెంటల్ గా ఎలక్ట్రిక్ పోల్ గుద్దుకొని చనిపోయాడు. ఇది దానికి సంబంధించినటువంటి సాక్షుల రిపోర్ట్. ఆ సమయంలో అజయ్ మద్యం సేవించి ఉన్నాడు. ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్. చిన్నప్పటి నుంచి రాజును చూస్తే అజయ్కి ఈర్ష, అసూయ, ద్వేషం, పగ. మన స్కూల్ టైం నుంచి చూస్తున్నా. ప్రపంచమంతా నాకు రెస్పెక్ట్ ఇస్తుంటే నువ్వు మాత్రం నాకు బిల్డప్ ఇస్తావరా? అది నాకు నచ్చలా. ఇందులో నో డౌట్. వాదోపవాదాలు విన్న తరువాత ముద్దాయిలో మంచిని గుర్తించినప్పటికీ ఒక నిండు ప్రాణం పోవడానికి కారకుడైనందువల్ల ఐపీసీ సెక్షన్ 302, 303ల ప్రకారం ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. మర్డర్ చేయడం అంటే పొడవడమో కాల్చడం అనుకున్నా. మధ్యలో ఇంత మంచి లవ్ స్టోరీ ఉందా? ఎంత మంచి లవ్ స్టోరీ అయినా క్లోజ్ అయిపోయిందిగా. క్లోజ్ అవడం ఏంటి? అన్న గురించి అమ్మాయి ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తుంది. 5G జనరేషన్ వెంటపడి అబ్బాయిలకి హ్యాండ్ ఇస్తున్నారు. జైల్లో పడ్డాడు కదా, యాదించుకుంటారా? సమస్య అలాంటి అమ్మాయి అయితే అన్నను లవ్వే చేయదు. అన్న వెళ్లే వరకు అశోకవనంలో సీతలా ఎదురు చూస్తూ ఉంటుంది. 6 అయింది, లెగండ్రా. పడుకుంటే కదా సార్ లేవడానికి. లెగండి. గుళ్ళో పూజారి కోసం వెయిట్ చేయొచ్చు, కానీ దేవుడి కోసం వెయిట్ చేయకూడదు. దేవుడు రాడు. నువ్వు నాకు కనరాక కన్నీరై కదినా. మనసే ఇచ్చారా? ఇది సరే
ఎందుకు అంత ఎక్సైట్మెంట్? నీకు బర్డ్స్ అంటే ఇష్టం ఉండదా? ఇష్టమే. ఏ పక్షి అంటే ఇష్టం? కాకి. కాక కాక ఆ, కాకిలో ఏముంది ఇష్టపడటానికి? నవల్లో ఏముంది? నెమలి మన నేషనల్ బర్డ్ కదా. ఇంకా సింబల్ ఆఫ్ డాన్స్. ఇంకా అది కాకిలో ఎన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి తెలుసా? ఒక కాకి చనిపోతే 100 కాకిలు వస్తాయి. ఐకమత్యంగా ఉండడం సూచిస్తుంది కాకి. కోకిలు పాడుతుందనో నెవలు ఆడుతుందనో కాకి ఎప్పుడు కుళ్ళిపోదు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తో బ్రతుకుతుంది. కాకిరిస్తే బంధువులు వస్తారు. కాకి పిల్లలు కాకే వద్దు, కాకం కబుర్లు చెప్పొద్దు, ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాళ్ళదు, ఎంగిల్ చేత్తో కాకిని తోలడు, కాకితో కబిరమితే వచ్చేవాడి కదా. ఇలాంటి ఎన్నో మంచి మాటలు కాకి నుంచే పుట్టాయి. కాకి మీద ఉన్న నీతి కథలు ఏ పక్షి మీద లేవు తెలుసా? శనీశ్వరుడు అంటే ఈశ్వరుడు కూడా భయమే. అలాంటి శనీశ్వరుడు వాహనమే ఈ కాకి. ఇంకా చెప్పాలంటే చనిపోయిన పితృదేవతలు పిండం తినడానికి కాకి రూపంలోనే వస్తారని మనం ఇప్పటికీ నమ్ముతాం. అది కాకి యొక్క గొప్పదనం. ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి కాబట్టి నేను కాకినే ఇష్టపడతాను. ఐ లవ్ ఎస్ మై గర్ల్స్. నెగిటివ్ ని కూడా ఎంత పాజిటివ్ గా చూస్తున్నాడంటే వీడు. వాడిలో ఏం నచ్చిందమ్మా? అంతలా మర్చిపోలేకపోతున్నా? ఏం ఎగ్జామ్స్ ఏ బాబు, నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు ఇంట్రెస్ట్ లేదు? అరే ఎంత చదివినా 100 మార్క్స్. ఒకవేళ 100 మార్క్స్ తెచ్చుకున్నా నో యూస్. అమెరికాని కొలంబస్ కనిపెట్టాడు, ఫోన్ గ్రాహం బెల్ కనిపెట్టాడు, బల్బ్ ఎడిసన్ కనిపెట్టాడు, ఫ్లైట్ రైట్ సోదరులు కనిపెట్టారు. ఇవన్నీ కనిపెట్టింది ఎవరు? మగ విధవలే. ఆడది ఒక్కటైనా కనిపెట్టిందా? కరెక్టే. సృష్టిలో అన్ని కనిపెట్టింది మగాడే, కానీ ఆ మగాడిని కనిపెట్టింది ఆడది, అమ్మ. వీడేంటి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు? ఫ్రై పీస్ బిర్యానీ బావచ్చి నుంచి. లేదు నేను వండనమ్మా, జస్ట్ బ్రహ్మ, నువ్వు జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళావంట, ఏంటి విషయం? అమ్మ పేరు మార్చుకుంటే గ్రోత్ పెరిగిద్ది అన్నాడు, అందుకే వెళ్ళానమ్మా. కానీ వాడు 2 ఆప్షన్లు ఇచ్చాడు. అందులో ఒక ఆప్షన్ బాస్ లో బాస్ ఉన్నాడు కదమ్మా. ఎవరికి బాస్ అవుదామనరా? అయ్యయ్య ఎంత మాట అన్నారు అమ్మతోడయ్యా, పాపను దొట్టు. మీరే నాకు ఎప్పుడు బాస్. పెళ్ళైతే నా పెళ్ళాన్ని కావాలి కదయ్యా. బానే మేనేజ్ చేసావు కానీ ఆ సెకండ్ ఆప్షన్ ఏదో అది కూడా చెప్పు. పవర్ స్టార్ పవన్ కళ్యాణమ్మా. పవన్ లో 1 ఉంటే నెంబర్ 1 అవుతావా? అయ్యగారో ఆయన పేర్లో ఏముంది? నీ పిచ్చి కాకపోతే ఎంత మాట అన్నావమ్మా? పేర్లు ఏముందా అమ్మా? మీకు ఎగ్జాంపుల్ గా ప్రాక్టికల్ గా చిన్న పెట్టగా చెప్పనమ్మా. ధీరుభాయ్ అంబానీ అనే ఒక పెద్ద ధనవంతుడు లక్షల వేల కోట్లు సంపాదించిన ధనాన్నంతా 2 కొడుకులకు సమానంగా పంచండి అమ్మా, సమానంగా పంచండి. అందులో కొడుకు అప్పుల పాలైపోండమ్మా, ఇంకో కొడుకు ఈ దేశాన్నే శాసిస్తున్నాడమ్మా, శాసిస్తున్నాడు. ఆ శాసిస్తున్న కొడుకు పేరు ఏం పేరో చెప్పనమ్మా? ముఖేష్. ముఖేష్ లో క్యాష్ ఉంది కాబట్టి సాధించాడు, శాసిస్తున్నాడు. అందులో అప్పుల పాలైన అతని పేరు అనిల్ అమ్మా. అనిల్ లో నిల్లు ఉంది కాబట్టి నిల్లయ్యాడు, డల్ అయ్యాడు. వీడు కామెడీగా చెప్పినా కరెక్ట్ చెప్పాడు. అయ్యారు థ్యాంక్ యూ. నా తర్వాత తరం వారసుడు వీడే. వచ్చే ఏడాది నుండి మీ నాయకుడు. ఈ సమావేశానికి ముఖ్య కారణం నారాయణ కుటుంబం. మా పూర్వీకుల దగ్గర నుండి ఇప్పటి వరకు మా కుటుంబం వల్ల బాగుపడ్డ వాళ్లే కానీ బాధపడ్డవాళ్ళు లేరు. కొడుకు పోయిన బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అలాంటి బాధ ఇంకొక కుటుంబం పడ్డం, అది మా కుటుంబం వల్ల.
అందుకే మేము ఒక నిర్ణయానికి వచ్చాం. నారాయణ కొడుకు మీద ఉన్నటువంటి కేసు ఉపసంహరించుకుని అతన్ని విడిపిద్దామనుకుంటున్నాం. అందుకు మీ అందరి సహాయం కూడా కావాలి. ఇంటికి వెళ్దాం రారా. మీరు వెళ్ళండి, నేను వెళ్ళాల్సిన చోటు వేరే ఉంది. సార్ వాడు ఇచ్చారు సార్. ఎందుకు వచ్చావురా? ఎందుకు వచ్చానో మీకు తెలీదా? నా కూతురు గురించే కదా. నీలాంటి క్రిమినల్ ఇష్టపడినందుకు లైఫ్ మీద విరక్తి పుట్టి తను యుఎస్ వెళ్ళిపోయింది. తన చదువు కెరీర్ అంతా అక్కడే. లైఫ్ లో ఇండియా కానది. ఇంకొకసారి ఇక్కడికి వచ్చామంటే వచ్చి చుడికి పంపిస్తా. పోరా. పాప ఎక్కడికి వెళ్ళలేదు. నీ గురించి రోజు బాధపడుతూనే ఉంది. ఇష్టం లేకంటేనే పాపకు వేరే పెళ్లి చేస్తున్నారు. వచ్చే వారమే పెళ్లి. పాపను ఎక్కడ దాచారో నాకు తెలీదు. ఏదో ఒకటి చేసి పాపను కాపాడుకో. చెప్పు, వాడు జైలు నుంచి బయటకు వచ్చాడు. అవునా? ఏదైనా సీరియస్ డెసిషన్ తీసుకోరా. వాడు ముహూర్త టైంకి వస్తే పరువు మొత్తం పోతుంది. టెన్షన్ పడకు. ఈసారి నేను పంపించేవాడు వాడి ప్రొఫైల్ పిక్ ని డిలీట్ చేస్తాను. ఓకే? రై, నీకేమైనా పిచ్చా? అలా చేస్తే చస్తావు. తనని కాపాడుకోవడానికి నాకు ఇంతకు మించిన ఆప్షన్ లేదు. ఎక్కడున్నావు? రేయ్, హలో హలో, రేయ్, ఎవరు? విడిపించిన వాడే ఈడ్చుకొచ్చాడని ఆశ్చర్యంగా ఉందా? నువ్వు పారిపోయిన దగ్గర నుంచి నిన్ను వెతుకుతూనే ఉన్నా. నువ్వెక్కడ దొరికితే అక్కడ నీ అంత్యక్రియలు జరిపిద్దావు. కరెక్ట్ గా నువ్వు నాకు దొరికే టైంకి పోలీసులకు దొరికిపోయావు. ఎన్కౌంటర్ చేయిద్దాం. తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేసేయండి. అవసరం లేదు సార్, బుల్లెట్స్ ఒక కరెక్ట్ గా జడ్జి ఉరి శిక్ష జడ్జిమెంట్ ఇస్తూ ఉండగా వాడెవడో వచ్చాడు. వాడి వాదనతో మొత్తం అంతా మారిపోయింది. నాకున్న వారసుని చంపిన నీకు
ఈ శిక్ష సరిపోదు. నాకు తెలిసి మన ఏ కోర్టుకి వెళ్ళినా వాడికి ఉరి శిక్ష పడదు. అందుకే నిన్ను విడిపించి ఊరు వాళ్ళ దృష్టిలో దేవుణ్ణయ్యా. ఇప్పుడు నిన్ను చంపి యముణ్ణవుతా. పడా! రే మచ్చా ఏంట్రా గుర్తు కూడా పడిపోయాడు. ఇదికేమనైతే ఈ కేసు మన మీదకి వస్తుందిరా. పట్టండి హాస్పిటల్ తీసుకుంటాము. మహర్జాతకుడు రా తమ్ముడు, నిన్ను చంపడానికి వచ్చిన వాళ్ళే కాపాడారు. ఇంకా మన దగ్గర మిగిలిన అస్త్రం నువ్వు చెప్పిన బ్రహ్మాస్త్రం. నువ్వు చెప్పినట్టే ఆ అమ్మాయి నిన్ను పొడిచిందని ఆ అమ్మాయి మీద కేసు పెట్టాను. నువ్వు సంతకం పెట్టు, మిగిలిన చక్రం నేను తిప్పుతా. ఓకే? నా కూతురు మర్డర్ చేయకపోవడం ఏంటి? లవ్ ప్రపోజల్ ఒప్పుకోలేదని చెప్పి కత్తితో పొడిచింది. కంప్లైంట్ ఇచ్చారు, కేసు ఫైల్ అయింది. ఎల్లుండి కోర్టుకి అటెండ్ అవ్వాలి. 3 రోజులు నా కూతురు పెళ్ళయ్యా. అటెండ్ అవ్వకపోతే మీ అమ్మాయి పెళ్లి కూతురు అవ్వదు, క్రిమినల్ అవుతుంది.
కోర్టు ఆడుకుంటున్నారా? క్షమించండి సార్, నేను తన మీద కేసు పెట్టింది కోపంతో కాదు, ప్రేమతో. మేమిద్దరం ఇష్టపడ్డాం. అందరి పెద్దవాళ్ళలాగా ఆడ పేరెంట్స్ కూడా నచ్చలేదు. తన ఫోర్సులుగా వేరే మ్యారేజ్ కూడా ఫిక్స్ చేశారు. అందుకే ఇలా చేశాను సార్. ఏమ్మా, అబ్బాయి చెప్పింది నిజమేనా? నిజమే సార్. అది చిన్నపిల్ల చర్చి గారు, ఇంకా మైనరే. మైనర్ అయితే పెళ్లి సంబంధం ఎలా ఫిక్స్ చేస్తావే నువ్వు? ఈ విషయం తెలీదా నీకు? తను మేజర్. మీరు ఐఎమ్ సంజు ఫ్రమ్ యుఎస్ఏ. తనకి మ్యారేజ్ ఫిక్స్ అయింది నాతోనే. వాళ్ళ డాడ్ తన వీసా కోసం నాకు పంపిన డాక్యుమెంట్స్ ఇవి. ఈ డాక్యుమెంట్స్ లో తన బర్త్ డేట్ క్లియర్ గా ఉంది. ప్లీజ్ చెక్ యువర్ ఆనర్. న్యాయం కోసం కేసు పెట్టావు, నీకు ఎలాంటి న్యాయం కావాలి? నాకు బ్రతకడం అంటే ఇష్టం లేదు సార్, కానీ తనతో బ్రతకడం అంటే చాలా ఇష్టం. అంటే పెళ్లి కావాలా? ఒక్కతే కూతురు, 100 కోట్ల ఆస్తి. వీడు నా కూతుర్ని ట్రాక్ చేశారు సార్. మీరే తండ్రి స్థానంలో ఉండి ఆలోచించండి చర్చి గారు. చూడు బాబు, కోర్టు సాక్ష్యాలను నమ్ముతుంది. ఉన్నింటి అమ్మాయి అయినప్పటికీ నిన్ను ప్రేమించింది. ఆ అమ్మాయి ప్రేమలో నిజాయితీ కనబడుతుంది. మరి నీ ప్రేమను నమ్మటం ఎలా? స్వచ్ఛమైన గాలి పనికొచ్చే తులసి చెట్టు నుంచి పడుతుంది, పనికిరాని ములకంప నుంచి పడుతుంది. ప్రేమ కూడా అంతే సార్. రాజమండ్రి నుండి రాగి నుంచి అయినా, పూరి గుడిసి నుండి వ్యక్తి నుంచి అయినా ఒకేలా పడుతుంది. ఒకటి కాదు, 2 కాదు, 6 కత్తిపోట్లు. తనని కాపాడుకోవడం కోసం నేనే పొడుచుకున్నాను సార్. తనని నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాను చెప్పడానికి నా దగ్గర ఇంతకు మించి ప్రూఫ్ లేదు సార్. చెప్పాసరా గాలోడా, సూపర్. అది విషయం. న్యాయ చరిత్రలో 2 ప్రేమికులు న్యాయం కోసం కోర్టుకు రావడం ఇదే ప్రథమం. ప్రేమికులిద్దరూ మేజర్లు కావడం వల్ల, వాళ్ళ ప్రేమలో నిజాయితీ ఉందని కోర్టు నమ్మడం వల్ల మంచి ముహూర్తం చూసి వారికి నచ్చిన ప్రదేశంలో ప్రభుత్వ ఖర్చులతో వివాహం జరిపించవలసిందిగా పోలీసు శాఖను కోర్టు ఆదేశించడమైనది. మాకు నచ్చిన ప్లేస్ ఇది. ఇప్పుడు ఇక్కడ జరిపించండి సార్. కోర్టులో పెళ్లిళ్ళు చేయరు బాబు. అందరికీ న్యాయం జరిగే ప్లేస్ సార్ ఇది. ఇంతకన్నా పవిత్రమైన ప్లేస్ ఏముంటో చెప్పండి. ఎందుకు అల్లుడు గారు, నేను కోర్టు తీర్పును గౌరవిస్తున్నాను. మీ ఇద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిపిస్తాను. చేతులే అంగరంగ వైభవంగా. నువ్వు బయటకు వెళ్తే పెళ్లి చేస్తావు, మాయ చేస్తావు, మా అందరికి తెలుసు. కానీ యువరానర్, ఇతను సొసైటీలో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్. ఇతగాడు కానీ బయటకు వెళ్ళాడంటే గణాంకాలన్నీ చేంజ్ చేస్తాడు. చిన్న రిక్వెస్ట్, మీ సమక్షంలో వీళ్ళిద్దరి పెళ్లి ఇక్కడే జరిపించండి. అది వాళ్ళ జీవితంలో గొప్ప శుభదినం అవుతుంది. ప్లీజ్ యువర్. ఇప్పటికిప్పుడు పెళ్ళంటే కష్టం కదా యువరానర్. తలంబ్రాల నుంచి తాలిబొట్టు వరకు అన్ని రెడీగా ఉన్నాయి. మీరు ఊ అంటే అన్ని ఇక్కడికి వచ్చేస్తాయి. ఓకేనా? అన్ని ఇక్కడ తెచ్చేయండి. ఎలాగొంది బాబా? పాట అదిరిపోయిందిరా. డాన్సే చెడగొట్టావు. ఇంకో ట్రై చేయి. గట్టి చేపిస్తున్నావు. పాట బాగుంటే డాన్స్ బాగుందంటావు, డాన్స్ బాగుంటే పాట బాగుందంటావు. మరి ఏది బాగుండాలరా? పాట ఈ కులికి ఎలాగుంది బాబు? ఏదో తగ్గిందిరా. ఈ మధ్యలో కొంచెం పట్టు తగ్గింది. ఏడ తగ్గింది? భీమస్తాలు అందుంటే డాన్స్ లేదు తగ్గింది అంటున్నా. హీరోయిన్ లేదు బాబు. ఓకే నైట్ హీరోయిన్ కావాలా? మరి చెప్పరా అదేంటి?
నువ్వు డాన్స్ జాయిన్ అయితే సూపర్ బాబు వాట్ ఎనర్జీ ఇది. అబ్బా చాలా కష్టపడ్డా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి దాన్ని ఎక్కుతున్నా కష్టం అది క్రియేటివ్ ఇది కష్టపడి నేను డ్యాన్స్ అయితే కాళ్ళు నొప్పి లీడ్కి వచ్చినాయి. मेरे अंगने में तुम्हारा रुक बे तुम्हारा क्या काम है मेरे अंगने में तुम्हारा क्या काम है तू है नाम वाला విశ్వాసం లేని కుక్క. అయ్యగారు నిన్ను విశ్వాసం లేని కుక్క అన్నాడండి. నన్నే కుక్క అన్నాడంటే కాళ్ళు నొక్కుతూ నిన్నే వదలాలి. నొక్కుతున్నావా ఇక మీరు ఇలా అన్నారంటే మా ఊరు వెళ్ళిపోతారండి. ఎండాకాలం వారాకాలంలో పోయే కాలం కాలం ఉంటదిరా పోతావా? మీరు ఇలా బ్లాక్ మెయిల్ చేస్తే నేను పాపతో చెప్తా. అబ్బో పాప ఇప్పుడు అదే మన కింద పని చేస్తుంది దానికి చెప్తే ఏం చేస్తుందిరా? कॉलेज को टाइम हो रहा है गाड़ी निकाल. నికాల్ 4 టైర్లు బాగా తోమి వెళ్ళి స్టీరింగ్ తిప్పుకోండి. పొజిషన్ మారినా పోస్ట్ మారలేదు. जल्दी आओ. నంగే నామే తెరా మేరా కామ్ హే మందే. వీళ్ళ తాలిపుట్టేదే కాలేజ్కి వెళ్తున్నావు కదా తీసేసాను. ఏయ్ సృష్టిలో తల్లికరవ తాళికి వాల్యూ ఎక్కువ. మూసుకొని వేసుకో. ఏం మూసుకోవాలి? డోర్ డోర్ నిద్ర వస్తుంది. నైట్ అవుట్లు చేస్తే డేలో నిద్ర వస్తుంది. బాడీ పెయిన్స్ కూడా ఉన్నాయి. ఏనికి లేవా? కష్టపడింది నువ్వు, సుఖపడింది నేను. నాకెందుకుంటా? ఏం జరిగిన కారు నుంచి బయటికి దిగద్దు. క్షమించురా, మనిషిని చంపచ్చు కానీ మంచిని చంపలేదు. నువ్వు నోరు తెరిస్తే ఊర్లో నా పరుగు, నా వంశగౌరవం మొత్తం పుట్టుకుపోయాయి. నేను నిన్ను చంపాలని చూసినా నువ్వు మాత్రం నన్ను కాపాడావు. నువ్వు మంచోడివి కాదురా, గొప్పోడివి. గొప్పవాడు ఎప్పుడూ తప్పు చేయడు. నా కొడుకును నేనే తప్పుగా పెంచాను. మంచోళ్ళకంతా మంచే జరుగుతుందంటారు. అందుకే నీకు ఇంత మంచి జీవితం దొరికింది. సంతోషంగా ఉంది. భయం వేసిందిరా. ఆగమాత్రం చలేసిందా? అదా రోల్ కెమెరా యాక్షన్.